హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ బిర్యానీ కోసం నేను ఈ గ్లాస్తో 2 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుని వాష్ చేసుకుని పెట్టుకున్నా. అండ్ చాప్డ్ వెజిటేబుల్స్, పొటాటో, ఆనియన్, క్యారెట్, టమాటో అండ్ గ్రీన్ చిల్లీ జస్ట్ నానబెట్టుకుని, అండ్ లెమన్. ఈ హోల్ స్పైసెస్ నానబెట్టి పెట్టుకున్నాను. కొంచెం స్పైసెస్కి ఫ్లేవర్ తక్కువగా ఉంటే బాగుంటుందని. అండ్ గ్రీన్ బటానీ నానబెట్టి పెట్టుకున్నా. ఇది వచ్చేసి గీ, ఆయిల్, హోమ్ మేడ్ జీరా పౌడర్, హోమ్ మేడ్ ధనియా పౌడర్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ హోమ్ మేడ్. నేను ఇంట్లోనే వాడతాను, బయట నుంచి అసలు ప్రిఫర్ చేయను, ఫ్రెష్ ఉండదని. నేను ఈరోజు వెజ్ బిర్యానీ వచ్చేసి రైస్ కుక్కర్లో చేస్తున్నాను, ఈజీగా ఉంటుందని. దానికోసం 2 స్పూన్స్ ఆఫ్ ఘీ, ఇది కూడా ఫ్రెష్ హోమ్ మేడ్ ఘీ, అండ్ 1 teaspoon of oil, just for flavor. కొంచెం హీట్ అవ్వాలి. కొంచెం హోమ్ మేడ్కి హీట్ అయింది కదా. హోల్ స్పైసెస్ విత్ కర్డ్. మీరు కావాలంటే వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత కూడా ఇది వేసుకోవచ్చు, బట్ నేను ఇట్లానే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఈ ఫ్లేవర్ అంతా ఆయిల్లో దిగితే కుక్ చేసుకున్న తర్వాత రైస్కి బాగా పడుతుందని. అండ్ గార్లిక్ పేస్ట్, 2 స్పూన్స్ ఆఫ్ గార్లిక్ పేస్ట్, జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్. ఇది బాగా స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి, అప్పుడే దీని ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఆయిల్ అండ్ గీ వేసి ఫ్రై చేస్తున్నాం కదా, గీ ఫ్లేవర్ ఎంత బాగా వస్తుందంటే వావ్. ఫ్లేవర్ అంతా పోయేటట్టు ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో వెజిటేబుల్స్ వేసుకుందాం. కావాలంటే మీరు సెపరేట్గా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు, బట్ ఓకే, నేను అన్నీ ఒకసారి వేసి ఫ్రై చేస్తున్నాను. ఒక టమాటో వచ్చేసి లాస్ట్లో వేస్తాను. చిల్లీ,
కొంచెం హాఫ్ బాయిల్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనం వాటర్ వేస్తాం కదా, అప్పుడు మిగిలింది బాయిల్ అవుతాయి. మరీ ఎక్కువ బాయిల్ అయినా స్మాష్ అయిపోతాయి. ఇంకొక మటన్ నానబెట్టుకున్నాను కదా, నేను కూడా వేసేస్తున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ వేస్తాను, ఎందుకంటే కొంచెం వెజిటేబుల్స్ త్వరగా ఫ్రై అవుతాయి, బాయిల్ అవుతాయి. తర్వాత మళ్ళీ కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. టమాటా కూడా వేసేస్తున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకోవట్లేదు. అండ్ కొంచెం లెమన్ జ్యూస్, ఈ ఆప్షనల్, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేసుకుంటే కొంచెం సాల్ట్ చేసుకోండి. ఆల్రెడీ ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా, దీంట్లో కొంచెం జీరా పౌడర్, ఒక స్పూన్, అండ్ ఒక స్పూన్ ధనియా పౌడర్, కొంచెం పసుపు, అండ్ కొంచెం సాల్ట్. అంటే ఇలా కొద్దిగానే కదా వేసాను. కొంచెం పసుపు. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాం. ఇది బాస్మతి రైస్ కాబట్టి నార్మల్ రైస్తో కాల్చుకుంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకోవాలి. సో 2 గ్లాసెస్కి 3.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను నేను. కొంచెం వాటర్ బాయిల్ అయ్యే వరకు ఉంచుకొని రైస్ వేసుకుందాం. బాగా కలపండి. వాటర్ బాయిల్ అయ్యాక ఒక్కసారి సాల్ట్ చూసుకుంటే మీకు కొంచెం ఎక్కువే ఉండాలి, ఎందుకంటే రైస్ వేస్తాం కదా, సరిపోలేదు అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. చూడండి వాటర్ ఎంత బాగా బాయిల్ అవుతున్నాయో. ఇప్పుడు మనం దీంట్లో రైస్ వేసుకుందాం. ఆల్రెడీ నేను వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా. ఒక్కసారి బాగా కలిపేసి దీంట్లో ఇంకొంచెం కొత్తిమీర వేసుకుని, యాక్చువల్లీ పుదీనా వేసుకుంటా కూడా ఇంకా బాగుంటుంది, బట్ మా ఇంట్లో ఎవరు పుదీనా ఫ్లేవర్ నచ్చదు, సో నేను స్కిప్ చేసాను. ఇఫ్ యూ నీడ్ యూ కెన్ యాడ్ దెన్. ఒక 2 నిమిషాలు ఇట్లా ఉంచి
దాన్ని మూత పెట్టుకుని ప్రెషర్ పెట్టుకుందాం, లాక్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం. వావ్, స్మెల్ సో గుడ్. పర్ఫెక్ట్గా కుక్ అయింది.